ఇప్పుడు సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడితే. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు నెక్స్ట్ టైం. సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తుంది అనిపిస్తుంది అండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ ఓడగొడతాం. ఎట్లున్నది ముచ్చట? తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్టే ఉన్నది కదా. మరి ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పినట్టు జరుగుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది. కానీ దీని మీద చాలా మంది బీఆర్ఎస్ పార్టీని తక్కువ అంచనా వేస్తున్నాడు అరవింద్ అని అంటుర్రు. తెలంగాణకు నిధులు తెచ్చుట్ల వెనుకబడ్డ బీజేపీ ఎంపీలు తెలంగాణలో ఉన్న ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చింది లేదు. ఐటీఐఆర్ను అటుకు మీద పెట్టిండ్రు. పక్క రాష్ట్రానికి లక్షల కోట్ల నిధులు నీళ్ళ తిరిగిస్తుండ్రు. ఇట్లా చేసుకుంటా ఇప్పుడేమో రాబోయే 3 ఏళ్ల ముచ్చట చెప్పుడు పరిశాన్ ఉన్నదని అంటుర్రు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన కేసీఆర్ అంటే మర్యాద లేకుండా ముసలోడు గిసలోడు అనుడేంది అని బెదిరిస్తుర్రు. 2 ఏళ్ల కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీలకు సరిగ్గా న్యాయం చేయలేదనే ముచ్చట్లు వినిపిస్తున్నది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు జనం ఆదరణ పెరుగుతున్నదట. అంతేకాదు మళ్ళా కేసీఆర్ రావాలని అంటుర్రట జనాలు. కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్టీకి వచ్చే ఎన్నికలల్లో ఇంతో కొంత లాభం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసుడు కంటే బీఆర్ఎస్ పార్టీల మీదనే విమర్శలు చేస్తే వాళ్ళు కిందికై వీళ్ళు పైకి వస్తారని ఇట్లా చేస్తున్నారు కావచ్చని అంటుర్రు. అందుకే వాళ్ళు 3 సీట్లు గెలుస్తారు, అది కూడా గ్యారంటీ లేదు. ముసలోడు కేసీఆర్ ఎన్నికలల్లో నిలబడడు. సిరిసిల్ల కేటీఆర్ను ఒడగొడతాం. నాకైతే ఒక్క హరీష్ రావు గెలుస్తాడనిపిస్తుంది. ఆయనకు బయట ఏం లేదు లొట్టపీస్ అన్నట్టు మాట్లాడిండు ఎంపీ అరవింద్. దీంతో బీఆర్ఎస్ పార్టీలకు కోపం వచ్చిందట. సరే ఎవరెన్ని మాట్లాడినా వాళ్ళు వీళ్ళని ఓడిపోతారన్నా వీళ్ళు వాళ్ళని గెలవాలనన్నా ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడగొట్టాలి అనేది జనం చేతులు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి 3 సీట్లే వస్తాయా లేకుంటే 100కి ఎక్కువ సీట్లు వస్తాయా? ఎంపీ అరవింద్ మళ్ళొచ్చే ఎంపీ ఎన్నికలలో గెలుస్తాడా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా, దాంట్లో గెలిపిస్తారా ఓడగొడతారా అనే నిర్ణయం చేసేది జనము. వాళ్ళ సూపుడేలు ఏ గుర్తు మీదకి పోతుంది అనేది మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. అప్పటిదాకా ఎదురు చూడాల్సిందే కానీ నాయకులు చెప్పిన ప్రతి దానికి నారాజు కావద్దు, లేకుంటే ఎగిరి గంతయ్యొద్దని అంటుర్రు పాలిటిక్స్ తెలిసిన పబ్లిక్.